చీజ్ పాస్తా ఎలా చేయాలనో చూద్దాం. క్రీమీగా బాగుంటుంది. ఫస్ట్ ఆనియన్స్, క్యాప్సికమ్ కొంచెం పెద్ద పెద్ద పీసులే కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకొక హాఫ్ ఆనియన్, అల్లం వెల్లుల్లి, తర్వాత కార్న్, చీజ్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలా. కార్న్ వలిసి పెట్టుకోవాలా. వెల్లుల్లి అల్లం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలా. ఒక పాత్రలో నీళ్ళు పోసి పాస్తా ఉడకపెట్టి ఉప్పు కొంచెం ఆయిల్ వేసి ఉడకబెట్టి ఫిల్టర్ పట్టి పక్కన పెట్టుకోవాలా. ఒక ప్యాన్ పెట్టుకొని అల్లం వెల్లుల్లి ఒక హాఫ్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసేసి కొంచెం వేగనిచ్చి క్యాప్సికమ్, కార్న్ ఒక పెద్దగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసేసి కొంచెం ఉడకనివ్వాలి. ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్ వేసేసి బాగా కలుపుకొని ఒక 5 minutes ఉడకనిచ్చి పక్కన పెట్టుకోవాలా. అదే ప్యాన్లోనే కొంచెం నెయ్యి వేసి గోధుమ పిండి వైట్ సాస్ కోసం ఒక గ్లాస్ పాలు వేసేసి వైట్ సాస్ చేసుకోవాలా. అందులోనే చిల్లీ ఫ్లేక్స్, పిజ్జా ఫ్లేక్స్ వేసేసి కలుపుకొని ఈ ఉడకనిచ్చిన కూరగాయలు, పాస్తా అన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకొని దీనిపైన ఇప్పుడు చీజ్ వేసుకోవాలా. చీజ్ వేసేసి ఇంకొంచెం పిజ్జా ఫ్లేక్స్ వేసుకొని మంచి ఫ్లేవర్ కోసం బాగా లాస్ట్లో వేస్తే బాగా వాసన వస్తుంది. ఆ చీజ్ కరగనిచ్చేంత వరకు కొంచెం ఉడకనిస్తే క్రీమీ వైట్ పాస్తా రెడీ.